अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। नेशनल एक्टिव रिपोर्टर्स एसोसिएशन की जानिब से 7H न्यूज़ के ब्यूरो चीफ रहीम खादरी को ग्रेटर हैदराबाद से प्रेसिडेंट बनाया गया। आइए देखते हैं इस मामले पर 7H की ये रिपोर्ट। इस मौके पर नवीन कुमार, मेडचल डिस्ट्रिक्ट सेक्रेटरी, श्रीकांत ईसी मेंबर और दूसरों ने भी शिरकत की। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अंदरिकी नमस्कार। आज ग्रेटर हैदराबाद प्रेसिडेंट नेशनल एक्टिव रिपोर्टर की जानिब से मेरे को दिया गया है। जनाब सुरेंद्र साहब जो कि नेशनल प्रेसिडेंट साहब है और वर्किंग प्रेसिडेंट साहब मोहम्मद रफ़ीउद्दीन साहब है और वाइस प्रेसिडेंट मोहम्मद सिराज अहमद साहब है, और हम लोग टीम मिलकर जो आज जो जर्नलिस्ट पर जुल्म हो रहा उसकी वजह से हम सब मिलकर एक यूनियन के से जुड़कर हम हर चीज़ से आगे बढ़ के काम लेने के लिए तैयार है और आवाम के लिए काम करने के लिए भी तैयार है। और जो हुकूमत के जो स्कीम्स है वो जर्नलिस्ट को बराबर नहीं पहुंच रहे, उसके लिए भी हम लोग हुकूमत से भी फाइट करेंगे इस चीज़ को, और हम लोग हुकूमत को भी ये चीज़ तक पहुंचाएंगे। ये जो हमारे स्कीम्स है हमारे को होना, हमारा समाज को देना, उनके हम लोग कोशिश करेंगे। और उनका सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ जो आज मैं प्रेसिडेंट दिए। और मैं हूँ 7H न्यूज़ का ब्यूरो चीफ हूँ। आज मैं ये इसमें ज्वाइन होके सबके लिए कमेटी बना के ग्रेटर हैदराबाद में हर रिपोर्टर्स को हम लोग चांस दे के उसमें अपॉइंट करके उनको भी हम हिम्मत आजमाइश करेंगे, सपोर्ट भी करेंगे। ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర వ్యవస్థకు ఊపిరి ఉంది. అలాంటి పాత్రికేయ ఊపిరిగా భావించే పాత్రికేయులు సమాజం నిరంతరం కష్టపడుతున్నా కూడా ప్రభుత్వాల పరంగా జర్నలిస్టులకు ఎలాంటి చేతున అందట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం పాత్రికేయులకి సంక్షేమ రక్షణ ముఖ్య ఉద్దేశంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మనం ప్రభుత్వానికి జర్నలిస్టుల తరఫున కొన్ని విన్నపాలు చేస్తున్నాము. ముఖ్యంగా దాంట్లో జర్నలిస్ట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని మనం ప్రధాన ఉద్దేశంగా కొన్ని సంవత్సరాల నుంచి మన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పందన కరువైంది. త్వరలో దీని మీద జాతీయ లెవెల్లో జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశంగా మనం ఉద్యమించడానికి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాము. నెక్స్ట్ ఇప్పుడు జర్నలిస్టులకి ఎక్రిడేషన్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఎక్రిడేషన్ అనేది జర్నలిస్టుల ఆత్మగౌరవంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ భావిస్తుంది. అలాంటి ఆత్మగౌరవాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎక్రిడేషన్స్ సమస్యల మీద ఎక్కడ చూసినా మనకు అన్యాయం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి ఎక్రిడేషన్ సమస్యలు వందల సంఖ్యలో మనకి కనిపిస్తున్నాయి. ఇట్లా ప్రభుత్వం ఎక్రిడేషన్ సమస్యలను సాల్వ్ చేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ తరఫున మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్ట్ మీద దాడులు నానాటికి ఎక్కువైపోతున్నాయి. దాడులుగా కాకుండా హత్యల వరకు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లేదు. దీని మీద నిరోధక ఎన్ని కమిటీలు వేసినా కూడా లేదు. దీని మీద ఒక ప్రత్యేక చట్టం, కఠిన చట్టాలు తీసుకొచ్చి ఒక భయం ఉండేట్టు జర్నలిస్టులు టచ్ చేయాలండి. అలాంటి ఒక కఠిన చట్టాలు తీసుకొని కంప్లీట్గా జర్నలిస్ట్ మీద దాడులను అరికట్టాలని ముఖ్యంగా మనం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. నెక్స్ట్ మనకి జర్నలిస్టులకి ఎలాంటి సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందట్లేదు. ఓట్లు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్ని కులాల వారికి చేస్తున్నారు. కనీసం అన్ని కులాలు ఉన్న జర్నలిస్ట్ కులానికి సంక్షేమ పథకాలు కూడా అంటే మనకి ఇది కెమెరాలకు అయితే, 2 వీలర్స్కి అయితే ఇట్లాంటి చిన్న సహకారం ఇచ్చి జర్నలిస్టులకి సంక్షేమ పథకాలు ఇచ్చేసి జర్నలిజాన్ని అధికారం పెట్టుకున్నాం. నెక్స్ట్ జర్నలిస్టులకి ఒక యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసి జర్నలిజం మూలాలను బ్రతికించాలని కేంద్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వరకు జర్నలిజానికి మనకి ఈ మధ్య సౌత్ ఇండియాలో కూడా యూనివర్సిటీ ఉండేది. యూనివర్సిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మనకు ఒక విలువని జర్నలిజం మూలాన్ని బ్రతికించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి మన జర్నలిస్ట్ పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అన్నింటిలో కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మన పెన్షన్ కూడా ఉచిత రిటైర్ అయిన జర్నలిస్టులకి, విశ్రాంత జర్నలిస్టులు కూడా పెన్షన్ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మన సమస్యలను పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఆంధ్ర అయితే 3 బెడ్రూమ్ ఫ్లాట్లు ప్రకటించి కూడా 2-3 సంవత్సరాలు దాటిపోయింది. 4
4 సంవత్సరాలు అయిపోతుంది 2 ప్రభుత్వాలు వచ్చి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కూడా మనకి ఎలాంటి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికైనా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కనీసం జర్నలిస్టులు కూడా మీ ఓటర్లని కొంచెం గుర్తుపెట్టుకొని మా మంచితనాన్ని చేతగాంతనంగా చూడకుండా మీరు ప్రకటించిన డబుల్ బెడ్రూమ్లో ప్లాట్లు అయితే త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్లు త్వరితగా పూర్తి చేసి జర్నలిస్టుల మంచి మన్నలను కూడా మీరు పొందుతారని మేము ప్రభుత్వాలను ఆశిస్తున్నాం. దీన్ని జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా మా వైపు నుంచి జర్నలిస్టుల పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వానికి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం.